హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చిందండి. మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళలకి అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు కదండి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఏమంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన వివరాలండి ఇవి. జనవరి నుంచే మహిళలకు 2,500. మరో పథకం అమలుకు సర్కారు రెడీ. ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు. విజయోత్సవ సభలో దూసుకుపోతున్న సర్కారు. 2,500 త్వరలోనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇంకా వివరాల్లోకి వెళితే, త్వరలో మహిళలకు నెలకు 2,500 పథకం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలో ప్రకటించారు. కొత్త ఏడాదిలో అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందజేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవల ఆయన వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల పథకం గురించి చెప్పారు. చూశారు కదండి, మనకి జనవరి నుంచి అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ కాబోతుంది. మహాలక్ష్మి పథకం కింద 2,500 మహిళలకు జమ కాబోతున్నాయండి. వీటికి సంబంధించిన ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించారండి. విజయోత్సవ సభల్లో అయితే త్వరలోనే, అంటే జనవరి నుంచే మనకి ఈ పథకం స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు. మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 త్వరలోనే జమ కాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ కన్నా ముందుగానే ఈ పథకం ఇస్తేనే తప్ప మహిళలు శాంతించి ఓట్లు వేసేలా లేరండి. ఎందుకంటే సంవత్సర కాలం గడిచింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడ ఎమ్మెల్యేలు కనపడినా అక్కడ నిలదీస్తున్నారు. ఈ అనుభవం కొంతమందికి ఎదురైందండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.